హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసము. ఇది షుగర్తో కాకుండా బెల్లంతోనే హెల్తీగా చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో ఈరోజైతే మీకు చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంతో టేస్టీ అయిన ఈ అటుకుల పాయసం ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఇక్కడ నేను ఒక బౌల్లోని 1 కప్పు బెల్లాన్ని అదే కప్పుతోటి 1/2 కప్పు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లం కరిగించుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేంపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేంపుకొని వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ బెల్లాన్ని అప్పుడప్పుడు కలుపుతూ ఉన్నట్లయితే అడగంటకుండా ఉంటుంది. ఇప్పుడు అదే గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, అదేవిధంగా 1 కప్పు అటుకులు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ పప్పుని అటుకులని వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే గిన్నెలోకి మనము 4 కప్పుల పాలు, 1 కప్పు వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత మనము ముందుగానే వేంపుకున్న పప్పు అటుకుల మిశ్రమం ఉంది కదా, అది పాలలో వేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇది మూత పెట్టుకొని ఒక 5 లేదా 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుకుంటాయి. చూడండి, ఇలా చేయితో పట్టుకొని చూస్తే అటుకులు అనేది పూర్తిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనము ఇలాచీ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని చివరగా మనము వేంపుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయిన అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇది చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.